నమస్కారం. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ యువ విజయ్ భవకు స్వాగతం. గణితం అంటే చాలా మందికి గజిబిజి గందరగోళం. ఈ గండాన్ని ఎలా గట్టెక్కాలా అని ఆలోచించే వారి అధికం. అయితే కాస్త విభిన్నంగా ఆలోచించే వారికి అదో ఆట. 10వ తరగతి పరీక్షల్లో లెక్కల చిక్కులు విప్పడం ఎలాగో వివరించే సూచనలు, సలహాలతో సిద్ధమైంది ఇవాల్టి యువ విజయ్ భవ. గణితం చూడటానికి కాస్త కఠినం, కానీ పదే పదే ప్రాక్టీసు చేస్తే ఎంతో తేలిక. పాఠ్యపుస్తకంలోని భావనలపై పట్టు సాధిస్తే గణితం సమస్య కాదంటున్నారు గణిత ఉపాధ్యాయురాలు పద్మశ్రీ. ప్రశ్నపత్రం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ సమస్యల సాధనకు విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహం మాత్రం ఒకటే అంటూ విలువైన సూచనలు ఇస్తున్నారు. డియర్ స్టూడెంట్స్, ప్రీ ఫైనల్ పరీక్షలు బాగా రాస్తున్నందుకు ముందుగా మీ అందరికీ నా అభినందనలు. మీకు తెలుసు, ఈ అకాడమిక్ ఇయర్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో చాలా చేంజెస్ చేయబడ్డవి. కాంపిటెన్సీస్కి వెయిటేజ్ని ఇస్తూ క్వశ్చన్ పేపర్ తయారు చేయబడుతుంది. మ్యాథ్స్లోని కాంపిటెన్సీస్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ది ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్య సాధన. రెండవది రీజనింగ్ ప్రూఫ్, కారణాలు చెప్పడం, నిరూపించడం. మూడవది కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. నాలుగవది కనెక్షన్, అనుసంధానం. ఐదవది విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, అంటే దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఈ 5 కాంపిటెన్సీస్కి వెయిటేజ్ని ఇస్తూ క్వశ్చన్ పేపర్ తయారు చేయబడుతుంది. మీకు మ్యాథ్స్లో 2 పేపర్లు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి మీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ 7 చాప్టర్స్ని సిలబస్గా నిర్ధారించడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లోని డైరెక్ట్ క్వశ్చన్స్ రావు అని ఆందోళన చెందుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటి, కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కాంపిటెన్సీ వైజ్గా పేపర్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వగలరో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూడగానే టెన్షన్ పడకండి. ఫస్ట్ జాగ్రత్తగా ఆలోచించండి. మీ స్థాయికి చెందిన ప్రశ్నలే ఇస్తారు. ఒకసారి చదివి అర్థం చేసుకొని ఏ చాప్టర్కి ఏ కాన్సెప్ట్ కింద క్వశ్చన్ ఇచ్చారో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వాటిని అప్లై చేస్తూ ఆ ప్రాబ్లమ్ని మీరు సులువుగా సాధించవచ్చును. ఇప్పుడు రీజనింగ్ ప్రూఫ్ కింద ఫస్ట్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్, స్వీయ 2 సమితులను తీసుకుంది, ఏబి. తాను ఏ మైనస్ బిని కనుక్కుంది. తాను గ్రహించింది ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అని చెప్పింది. మీరు స్వీయతో ఏకీభవిస్తారా? వివరించండి. ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే దాన్ని చూడండి. ఏ మైనస్ బి డెఫినేషన్ని గుర్తు తెచ్చుకోండి. ఏబి సమితుల భేదాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏం చేస్తాం మనం? ఏ మైనస్ బి సమితులు ఏం రాస్తాము? ఏబిల భేదాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏ మైనస్ బిలో ఏలోని ప్రతి మూలకం ఉంటుంది, బిలోని మూలకం అందులో ఉండకూడదు. అంటే ఏబీల మూలకాలని, కామన్ మూలకాలను తీసుకొని క్యాన్సిల్ చేసి మిగిలినవి మనం రాసుకుంటాం. అయితే ఇప్పుడు మనము స్వీయ రాసిన దాంట్లో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఉంది. అంటే ఇది ఏ సందర్భంలో సాధ్యమవుతుంది అంటే ఏ ఎలిమెంట్ ఏ సెట్లో ఉంది క్యాన్సిల్ అవ్వకూడదు. అంటే ఏబీలో ఏవి కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఏబీలు వియుక్త సమితులు అవ్వాలి. అంటే ఏబీలు వియుక్త సమితులు అయిన సందర్భంలో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందని వివరిస్తూ మీ సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఎప్పుడవుతుంది, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఎప్పుడవుతుంది, ఏ సందర్భంలో అవుతుంది, ఇలాంటి ప్రశ్నల్ని మీరే తయారు చేసుకొని దానికి సమాధానాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి.
ఇక థర్డ్ కాంపిటెన్సీకి కనెక్షన్ కింద వస్తే కమ్యూనికేషన్కి ఏదైనా ఫార్ములా అడిగేసి దానిలోని ప్రతి పదాన్ని వివరించమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, అంకశ్రేణిలోని ఎన్ పదముల మొత్తం కనుక్కోవడానికి సూత్రాన్ని రాసి పదం వివరించండి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది? Sn = n/2 × 2a + n - 1 × d అని రాసి, a అంటే ఏంటి? మొదటి పదం, d అంటే ఏంటి? సామాన్య భేదం. ఇలా వివరిస్తూ సమాధానం రాయాల్సి ఉంటుంది. నాలుగో కాంపిటెన్సీ కనెక్షన్ కింద మీకు చాప్టర్లోని ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్స్తో కనెక్ట్ చేస్తూ క్వశ్చన్ ఇస్తారు. అలా కాకుండా ఒక చాప్టర్లోని కాన్సెప్ట్ని ఇంకో చాప్టర్లోని కాన్సెప్ట్తో అనుసంధానం చేసి ప్రశ్న అడగవచ్చు. ఇదే కాకుండా మ్యాథ్స్లోని కాన్సెప్ట్స్ని ఫిజికల్ సైన్స్తో కానీ బయాలజికల్ సైన్స్తో కానీ కనెక్ట్ చేస్తూ క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు రెండు కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా ఆలోచించి గుర్తు తెచ్చుకొని సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. గుణశ్రేణిలోని మొదటి పదము 4 మరియు 6ల కాసాగు మరియు సామాన్య నిష్పత్తి 4 మరియు 6ల గాసాభా అయిన గుణశ్రేణి యొక్క 10వ పదాన్ని రాయండి అని ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ ప్రశ్నలో? కాసాగు గాసాబా ఫస్ట్ చాప్టర్లోని కాన్సెప్ట్ని గుణశ్రేణి ప్రోగ్రెషన్లోని కాన్సెప్ట్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ 4, 6 ఎల్సిఎంని కనుక్కోండి. అదేవిధంగా 4, 6 యొక్క హెచ్సిఎఫ్ని కనుక్కోండి. ఎల్సిఎంని ఫస్ట్ టర్మ్గా అంటే మొదటి పదంగా గుణశ్రేణి యొక్క మొదటి పదంగా తీసుకోండి. గాసాబాని గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తిగా తీసుకొని 10వ పదాన్ని కనుక్కోండి. సూత్రాన్ని ఉపయోగించి 10వ పదాన్ని కనుక్కోండి. ఈ విధంగా మీరు ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్తో అనుసంధానించి ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం రాయవచ్చు. ఇక ఐదవది విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఈ కాంపిటెన్సీ కింద మనకు గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్ ఇచ్చే అవకాశం ఉంది ఫస్ట్ పేపర్లో. అందుకని మీరు ఫస్ట్ పేపర్కి సంబంధించిన గ్రాఫ్స్, పాలినామియల్స్లోని గ్రాఫ్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని గ్రాఫ్స్ చక్కగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా సమితుల్లోని వెన్ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ చాప్టర్స్లో ఎక్కువ స్కోప్ ఉంది ఈ కాంపిటెన్సీ కింద ప్రశ్నలు ఇవ్వడానికి. అదేవిధంగా వేరే చాప్టర్స్లోంచి కూడా అంటే మీకు రియల్ నెంబర్స్ వెన్ డయాగ్రామ్ కూడా అడగచ్చు. సో ఎక్కడెక్కడైతే మీకు డయాగ్రామ్ వేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నిటిని కొంచెం ట్రై చేసుకుంటే ఈ కాంపిటెన్సీ కిందకి ఇచ్చిన క్వశ్చన్ని ఈజీగా మీరు చేయొచ్చు. ఇప్పటివరకే ఏబిసి గ్రేడ్లు సాధిస్తున్న విద్యార్థులు ఈ అన్ని కాంపిటెన్సీస్లోని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. డి మరియు ఈ గ్రేడ్ విద్యార్థులు అంటే మ్యాథ్స్ అంటే చాలా భయం అనుకునే విద్యార్థులు ఎక్కువ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ కింద వచ్చే క్వశ్చన్స్ని మరియు కమ్యూనికేషన్ అన్ని ఫార్ములను బై హార్ట్ చేసుకొని వాటి పదాలను వివరిస్తూ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు సమ్మేటివ్ 3 క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే తెలంగాణ స్టూడెంట్స్కి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కాంపిటెన్సీ వైజ్ వెయిటేజ్ ఇవ్వబడింది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో 40% వెయిటేజ్ ఉంటుంది, రీజనింగ్ ప్రూఫ్కి 20%, కమ్యూనికేషన్కి 10%, కనెక్షన్కి 15%, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి 15% ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ విషయానికి వస్తే చాప్టర్ వైజ్ వెయిటేజీ లేదు. అంటే ఏ చాప్టర్లో నుండైనా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వవచ్చును. అంటే ప్రతి చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది మీకు. 2 మార్క్స్ క్వశ్చన్స్కి, 1 మార్క్ క్వశ్చన్కి, 4 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాయిస్ ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్కి 2 మార్క్స్, 1 మార్క్ అండ్ ఆబ్జెక్టివ్కి చాయిస్ ఉండదు. 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 14th క్వశ్చన్ కింద ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్ అని ఇస్తారు. అంటే ఏబీలలో మీరు ఒకటి చూస్ చేసుకొని రాయాలి. సో జాగ్రత్తగా ఇంటర్నల్ చాయిస్లోని క్వశ్చన్స్ని ఎంచుకొని మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8లో 5 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 విభాగాలు ఉన్నాయి. గ్రూప్ ఏ కింద ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తారు. గ్రూప్ బిలో మీకు
పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్స్ని ఇస్తారు. సో మీరు ఈ 8 క్వశ్చన్స్లోండి ఏవైనా 5ని సెలెక్ట్ చేసుకొని, అంటే మళ్ళీ ఒక కండిషన్ ఉంది, గ్రూప్ ఏలో నుండి 3కి ఎక్కువ కాకుండా, ఈ గ్రూప్స్లో నుండి 3 కన్నా ఎక్కువ చేయకూడదు, మినిమం 2 చేయాలి ఒక గ్రూప్ నుండి. ఆ విధంగా చూస్ చేసుకొని మీరు సమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ముందు రోజు వరకే మీ రివిజన్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు చదవద్దు. లాస్ట్ మినిట్ వరకు చదువుతూ వెళ్తే టెన్షన్గా ఫీల్ అవుతారు. ఎగ్జామ్ ముందు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక మీకు టెన్షన్ అనిపిస్తే చిన్నపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. క్వశ్చన్ పేపర్ ఒకసారి మీకు అందినాక జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్నిటిని చదవండి. క్వశ్చన్స్ అన్నీ సీక్వెన్స్గా చదువుకుంటూ వెళ్తూ మీరు ఏవేవి కాన్ఫిడెంట్గా చేయగలరో టిక్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ పాయింట్ని పట్టుకొని వచ్చిన క్వశ్చన్స్ని పక్కన పెడతారు. ఈ క్వశ్చన్కే చాలా టైం వెయిటేజ్ ఇస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. అలా చేయకండి. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఈ సమ్ని నేను ఈజీగా సాల్వ్ చేయగలను అని ఏదైతే అనుకుంటారో అది సాల్వ్ చేయడం మొదలుపెట్టండి. ఆన్సర్స్ రాసేటప్పుడు చక్కగా లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు ఎవాల్యుయేటర్కి కన్వే చేయాలనుకుంటున్నారో అదంతా జాగ్రత్తగా రాయండి.